తోడేళ్లును గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా 65:25 ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 28 థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకరించిన సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం ప్రభరాత్రి భోజనం, హోలీ కమ్యూనియన్ సిద్ధపడదాం. వచ్చే ఆదివారం రక్షణ పొందే వాళ్ళకి బాప్టిస్ట్ కార్యక్రమాలు ఉన్నాయి. వచ్చే ఆదివారం న్యూ ఇయర్ క్యాలెండర్ 2025 క్యాలెండర్, వాగ్దానంతో కూడిన క్యాలెండర్, ప్రార్థనాత్మ సిద్ధపరిచిన క్యాలెండర్ రిలీజ్ కాబోతుంది. ఎవరు స్పాన్సర్ చేసి మొదట స్వతంత్రించుకోవాలనుకుంటున్నారో ఇప్పటి నుంచి సిద్ధపడదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చదవబడిన వాక్యాలు మనం చూసినట్లయితే, తోడేళ్ళు లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు దేవుని ఆత్మకు చోటిస్తే, ఎందరో దేవుని ఆత్మచేత తమ శరీర క్రియలను చంపుకుంటారో వాళ్ళే నూతన స్వభావం, యేసుక్రీస్తు లాంటి స్వభావం, గొర్రెపిల్ల లాంటి స్వభావం కలిగి ఉంటారు. కనుక ఈ తోడేళ్ళు గొర్రెపిల్ల కలిసి మేస్తాయట. వావ్! సింహము ఎద్దువలే గడ్డి తినును. సింహం మాంసాహారి, కానీ శాకాహారి వలె అలాంటి మార్పట. సర్పమునకు మన్ను ఆహారమగును. వావ్! విషసర్పం మన్ను తిడతట, ఏ కాటే స్వభావం చంపేసుకుంటుందట. అలాంటి నేచర్ నీలో నాలో ఉండాలని, ప్రభు నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ సాఫ్ట్గా ఉండాలి, వైల్డ్గా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇప్పటి నుంచి మనం మార్పు చెందుతామా? రక్షణ పొందిన బిడ్డ నీ పొరపాట్ల విషయంలో పశ్చాత్తాపంతో ఒప్పుకో. బాప్టిస్ట్ కార్యక్రమమైన సండే సిద్ధపడు. ఇంకా పేరు ఇవ్వలేదేమో, ఇప్పుడైనా నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకున్న సమయం వాక్యం చెప్తుంది. నిర్లక్ష్యం చేస్తే నరకం తప్పించుకోలేవు. రక్షణ పొందిన బిడ్డ పరభరాత్రి భోజనం సిద్ధపడదాం. పరభరాత్రి భోజనం సిద్ధపడటం అంటే దేవుని రాజ్యం సిద్ధపడటమే. ప్రతి పొరపాటును ఒప్పుకొని మనం తోడేళ్ళు లాంటి కొట్టి తిట్టి తాగి తిరిగేటువంటి ఆ చీకటి స్వభావాలు విడిచిపెట్టి సాఫ్ట్గా ప్రభు యొక్క నేచర్లకు మార్పు చెందటమే. అప్పుడే మన దైవాశీర్వాదం, దేవుని రాజ్యంలో ప్రవేశం, అక్కడ బహుమానం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలా. ఆమె సిద్ధపడదాం. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. అవును నాయన, నీ పరిశుద్ధ పర్వతంలో ఏ క్రూర జంతువు హాని చేయదంటున్నావు. ఆయన సాధు జంతువులు, క్రూర జంతువులు కలిసి పండుకుంటాయి, కలిసి మేస్తాయి అని చెప్తున్నావు. ప్రభా, అలాంటి నేచర్ మాలో ప్రతి ఒక్కరిలో ప్రవేశపెట్టండి. చీకటి తొలగించండి, అపవాదికలు లయపరచండి. నీ కృప, నీ దీవెన, నీ సన్నిధి, నీ ఆశీర్వాదం మాపై, ఈ పరిచయపై ఉంచండి. కృపగల ఆశీర్వాదం మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ కూడా ఆయన రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందాలి. ఎవరు మిస్ కాకూడదు. వచ్చే ఆదివారం బాప్తిసాలు సిద్ధపరచండి. రక్షణ పొందడం రాకడ సిద్ధపడాలి. హోలీ కమ్యూనియన్ సిద్ధపడాలి. ఆ మీరు కృపనిచ్చి మాలో ఉన్న వైల్డ్ నేచర్ అంటే క్రూరత్వాన్ని తీసేసి సాధు స్వభావం కలిగి, నీ ప్రేమను కలిగి, విశ్వాసంతో అడుగుల ముందుకు వేసే కృపను మాకు దయచేయండి. చీకటి తొలగించండి, అపవాదికి లయపరచండి. వచ్చే ఆదివారం నాయన న్యూ ఇయర్ వాగ్దానంతో కూడినటువంటి క్యాలెండర్ రిలీజ్ అవుతుండగా నీ ఆశీర్వాదం అభిషేకంతో నింపి, ఏ గృహంలో ఆ క్యాలెండర్ ఉంటుందో ఉభయదేవి మందసం ఉంటే అలాంటి దీవెనికి కృప పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి సిద్ధపడడం దయచేయండి. అపవాదికి లయపరచండి. మీతోడు మాతో ఉంచండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఐక్స్ కోరుకున్నారో ఐక్స్ ఇవ్వండి. ఎవరు నాయన ప్రమోషన్ కొన్న ప్రమోషన్స్ ఇవ్వండి. ఎవరు బిజినెస్ లేదో బిజినెస్లు మిమ్మల్ని దీవించి బ్లెస్ చేసి కృపనివ్వండి. ప్రతి ఒక్కరిని నీ ఆశీర్వాదాన్ని దీవెనతో నింపి కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోనండి. అలాగే ప్రామిస్లో ఉన్న ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలా, వాళ్ళకి నీ భయం పుట్టించి సమస్యను సాల్వ్ చేయండి. అలాగే ఇక్కడ నాయన ఒక మంచి 2 ఎకరాల స్థలాన్ని ఇక్కడ సిద్ధపరచండి. ముసాపేట దగ్గర అన్నింటిలో కృపనివ్వండి. వీళ్ళు ఎక్స్చేంజ్ చేయడానికి కూడా సర్కస్ గ్రాండ్ వాళ్ళు కృప తెరిచి నీ కార్యాలు చేయండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తెచ్చండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధించి నడిపించుకొని జయమునివ్వండి, కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, హోలీ కమ్యూనియన్ పని సిద్ధపడదాం. న్యూ ఇయర్ క్యాలెండర్ వస్తుంది. ప్రార్థనాపూర్వక సిద్ధపడి దాన్ని పొందుకుందాం. సంవత్సరం అంతటిలో 365 వాగ్దానాలతో, దైవ ఆత్మతో, దైవ ఆశీర్వాదంతో దేవుడు మనల్ని నింపునుగాక. ఆమేన్. అలాగే వచ్చే ఆదివారం బాప్టిస్టాలు సిద్ధపడేవాళ్ళు ఇప్పటి నుంచి సిద్ధపడండి. ప్రార్థన చేసుకోనండి. వీలుంటే ఒక పూట ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకోండి. దేవుడిని దీవించునుగాక. వ్యాధిగ్రస్తున్న అద్భుత దేవుడు స్వస్థపరచునుగా. నీలో ఉన్న వ్యాధిని ఏ శ్రమలో గద్దిస్తున్న స్వస్థత కలుగునుగాక.